హైదరాబాద్ పాత బస్తీలో నకిలీ సర్టిఫికెట్ల ముఠాకు పోలీసులు చెక్ పెట్టారు. ప్రధాన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు సర్టిఫికెట్లు విక్రయిస్తూ భారీగా డబ్బు వసూలు చేస్తున్నట్టు గుర్తించారు. హైదరాబాద్ పాత బస్తీలో నకిలీ సర్టిఫికెట్ల రాకెట్ ను మీర్చౌక్ పోలీసులు ఛేదించారు. ప్రధాన నిందితుడు అబ్దుల్ రషీద్ ఖాన్ ను అరెస్ట్ చేశారు. 15 నకిలీ సర్టిఫికెట్లు, మొబైల్ ఫోన్, స్కూటర్ ను స్వాధీనం చేసుకున్నారు. విదేశాలకు ఉద్యోగాల కోసం వెళ్లాలనుకునే వారికి ఈ నకిలీ సర్టిఫికెట్లు విక్రయిస్తున్నట్టుగా భారీ డబ్బు వసూలు చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. టోటల్ 15 ఎడ్యుకేషన్ ఫేక్ సర్టిఫికెట్ సీజ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం ఒక వైవో ఫోన్ అండ్ 1 స్కూటర్ కూడా సీజ్ చేయడం జరిగింది. దాంట్లో ఒక అక్యూజ్ పర్సన్ ఇప్పటివరకు అప్రెంట్ చేయడం జరిగింది. ఈ అబ్దుల్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారంగా ఆయన 2022లో ఈ ఒక ఇంటర్స్టేట్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ర్యాకెట్లో ఆయన ఫిక్స్ సర్టిఫికేట్ ర్యాకెట్ లో పార్టిసిపేట్ అయ్యారు. ఈ నకిలీ సర్టిఫికెట్ల తయారీలో మరో 2 పాత్ర ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వారు పరారీలో ఉండగా ప్రత్యేక బృందాలు వారి కోసం గాలిస్తున్నాయి. ఈ ర్యాకెట్ వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇప్పటికే ఎన్ని నకిలీ సర్టిఫికెట్లు విక్రయించారు, విదేశాలకు వెళ్లిన వారు ఎవరైనా ఉన్నారా అనే కోణాల్లో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. నకిలీ సర్టిఫికెట్లు కొనుగోలు చేయడం, ఉపయోగించడం కూడా చట్టరీత్యా నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు.